నా భార్య అన్న ఇప్పుడు నాకు 4 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 4 సంవత్సరాల నుంచి నాకు 4-5 సంవత్సరాల నుంచి నా భార్య సతాయిస్తుంది, టార్చర్ పెడుతుంది. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నా హ్యాండ్గా పట్టుకున్నా. అప్పుడు చాలా గొడవలై వాళ్ళ ఇంటి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి పెట్టుకున్న అబ్బాయి మా ఇంటి ముందు అబ్బాయి ఆయన ఫోన్ చేస్తే నేను రెడ్డి హ్యాండ్ పట్టుకున్నాను. 10 సార్లు పంచాయతీ చేసిన పెద్ద మనుషుల సాక్ష్యంగా పుట్టంగొండి గ్రామ పంచాయతీలో 10 లక్షలు నీ జోలికి వస్తే, నీ పెళ్ళాం జోలికి వస్తే 10 లక్షలు కాగిదామని రాపిచ్చి జాడగా లేకుండా పారిపోయినా. దీనికి సంబంధించి నేను అనేక పోలీస్ స్టేషన్లు తిరిగినాను. పిఏపల్లి, గుడిపల్లి స్టేషన్లో సిఐ సార్ దగ్గర అందరి దగ్గర తిరిగినాను. అయినా నాకు న్యాయం ఎక్కడ లేదు. నా కొడుకులు దగ్గర 2 కొడుకులు పోయిరు. సంవత్సరం దాటిపోయిందన్నా. నా కొడుకులు లేకుండా నేను బతకని చచ్చిపోతున్నా. నా కొడుకులు నాకు న్యాయం అయ్యేటట్టు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అదే కాగితం మీద 10 లక్షలు రాపించిన, నా జాడ లేకుండా పోయింది. అది పోతే ప్యాక నా కొడుకులు నాకు కావాలన్నా, ముందు నా కొడుకులు నాకు న్యాయం అయ్యేటట్టు నాకు జరగాలన్నా కావాలన్నా దానికి సంబంధించి ఆ అబ్బాయి మీద నేను కూడా 498 కేసు కూడా వేసినానా. కానీ సంవత్సరం దాటింది కానీ కేసు ఉలుకులేదు పలుకులేదు కేసుది. ఇక ఎప్పుడు వస్తుందో ఏందో. నా పిల్లలు మర్చిపోయే సిచ్యువేషన్ ఉంది నాకు. నేను వాళ్ళకి మర్చిపోయే సిచ్యువేషన్లో ఉన్నానా. ఒక అబ్బాయికి 6 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 5 సంవత్సరాలున్నా. ఇక కాలం గడిచే కొద్ది వాళ్ళు నన్ను మర్చిపోతారన్నా. నా అబ్బాయి నాకే కావాలన్నా. నాకు ఉన్నది 1 ఎకరం భూమి అన్నా. అందుకే వాళ్ళ కోసం నేను పెళ్లి కూడా చేసుకోకుండా కొన్ని రోజులు వెయిట్ చేద్దామని ఉంటున్నానా. ఏదో ఒక న్యాయం జరుగుతుందని అందుకే మీ దగ్గరికి వచ్చినాను నేను.